వెల్కమ్ బ్యాక్ టు కౌటిల్య. మనం ఇంతకుముందు రసాయన శాస్త్రంలో భాగంగా రసాయన శాస్త్రం అది చేసేటువంటి పని, అలాగే దానిలో మనం చర్చించే అంశాలు, మూలకాలు, సమ్మేళనాలు, రసాయన చర్యలు అనే అంశం గురించి వివరంగా తెలుసుకున్నాం. మూలకాలు మన జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతులు, ఏ మూలకం ఏ సంకేతాలు, మూలకాలకు సంకేతాలు ఎందుకు ఇవ్వాలి, మూలకాలు పరమాణువులు ఎలా అణువులుగా మారుతున్నాయి, ఎందుకు అణువులుగా మారుతున్నాయి, సమ్మేళనాలు ఎలా మారుతున్నాయి, సమ్మేళనాలకు ఫార్ములాలు రాసే విధానం, రసాయన చర్యను నిత్య జీవితంలో మనం చూసే రసాయన చర్యలను ఎలా విభజించాం, ఎలా సూచించాం, రసాయన సమీకరణం ద్వారా ఒక రసాయన చర్యను ఎలా సూచించాం, అందులో ఉండేటువంటి అంశాలు, ఆ రసాయన చర్యల రకాలు అను కొన్ని అంశాలను మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. ఇప్పుడు ఇందులో రసాయన శాస్త్రంలో అతి ప్రధానమైనటువంటి భాగం పదార్థము. మనం ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా, ఏ శాస్త్రం గురించి మాట్లాడాలన్నా పదార్థము అనే ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడుతూ ఉంటాం. పదార్థము అనున్నది సృష్టిలో ఏ పదార్థమైనా అనేక వేల మిలియన్ల చేత విభజించడానికి వీలు లేనటువంటి ఒక చిన్న కణము అయిన పరమాణువు చేత నిర్మించబడి ఉంటుంది అని విన్నాం. పరమాణువు అనున్నది సృష్టికి మూలము అని చెప్పుకున్నాం. తెలుసు మనకి పరమాణువు అనున్నది సృష్టికి మూలం. ఒక పదార్థం నిర్మించాలి అంటే ఒక పరమాణువు కావాలి. పరమాణువు లేనిది అణువు లేదు, అణువు లేనిది సమ్మేళనం లేదు, లేనిచో పదార్థమే లేదు. కావున పరమాణువు అనున్నది పదార్థము మరియు శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో ముఖ్య పాత్ర పోషించేది అని చెప్పవచ్చు. ఇలాంటి పరమాణువు యొక్క నిర్మాణం ఎలా ఉంది, పరమాణువులో ఏమేమి ఉన్నాయి, ఆ ఉన్నటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ధర్మాలు ఏమిటి, వాటి విలువలు, వాటికి సంబంధించిన అంశాలు ఏమిటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అదే పరమాణు నిర్మాణము, అటామిక్ స్ట్రక్చర్. పరమాణు నిర్మాణం అటామిక్ స్ట్రక్చర్ పేరులోనే చాలా అర్థం మనకు తెలిసిపోతుంది. పరమాణువు ఎలా నిర్మించబడింది అని. నిజంగా 1900 సంవత్సరం, దాదాపు 1897కు ముందు పరమాణువు విభజించడానికి వీలు లేదు అన్న అంశమే మనకు తెలుసు. వీలు కాదని చెప్పాం. కానీ 1897 తర్వాత అనేక మంది శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా పరమాణువు అనేది విభజించడానికి వీలవుతుంది, అందులో కొన్ని ఉపకణాలు ఉన్నాయి, ఇంకా చిన్న అంటే పరమాణువే ఒక చిన్న కణము అనుకుంటే అందులో ఇంకా అతి చిన్న ఉపకణాలు ఉంటాయి. అవి ఏమిటి, వాటి విషయాలే మనం పరమాణు నిర్మాణంలో చర్చించుకుంటాం. పరమాణువు యొక్క నిర్మాణము ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా పరమాణువుల కలయిక అణువు, అణువుల కలయిక పదార్థం. పరమాణువు కలిస్తేనే, కొన్ని పరమాణువులు కలిస్తే అంటే పదార్థం నిర్మించడానికి, పదార్థం ఏర్పడడానికి ప్రధాన కారణం పరమాణువు. పరమాణువు అనేది అతి తేలికైన, సూక్ష్మమైన ఒకానొక చిన్న కణం. మరి ఈ చిన్న కణంలో ఈ పరమాణువు అనే చిన్న కణం వేరొక పరమాణువుల చేత జతకట్టబడి అది అణువులాగా మారుతుంది అని తెలుసుకున్నాం. మనం ఇంతకు ముందు కొన్ని అంశాలు చర్చించుకున్నప్పుడు రసాయన శాస్త్రంలో జడవాయువులు తప్ప మిగిలిన మూలక పరమాణువులు స్థిరమైనవి కావు. అవి స్థిరత్వాన్ని పొందడానికి ఆ మూలక పరమాణువులు వేరే ఇతర మూలకాలతో సంయోగము చెంది అణువులుగానో సమ్మేళనాలుగానో ఏర్పడుతాయని తెలుసుకున్నాం. అంటే ఒక మూలక పరమాణువు హైడ్రోజన్ తీసుకుంటే అది స్థిరత్వాన్ని పొందే క్రమంలో మరొక హైడ్రోజన్ చేత జతకట్టి హైడ్రోజన్ అనే అణువు ఏర్పడింది. లేదా హైడ్రోజన్ అనే మూలక పరమాణువు క్లోరిన్ అనే ఇతర విజాతి మూలక పరమాణువు చేత జతకట్టి హైడ్రోజన్ క్లోరైడ్ అనే ఒక సమ్మేళనం ఏర్పడింది. అనగా ఒక అణువు ఏర్పడాలన్నా, ఒక సమ్మేళనం ఏర్పడాలన్నా, ఒక పదార్థం నిర్మించబడాలన్నా పరమాణువు అన్నది ముఖ్యమైనది
అందుకే పరమాణువు గురించిన అతి ముఖ్యమైనటువంటి అంశం అధ్యాయం పరమాణు నిర్మాణాన్ని మనం వివరించుకోబోతున్నాం. మరి ఈ పరమాణువు పదార్థంలో అత్యధిక సంఖ్యలో పరమాణువులు ఉంటాయి, సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులు అణువులు ఉంటాయని వేదకాలం నాడు కణాదుడు అనే శాస్త్రవేత్త మొట్టమొదట వివరించాడు. అంటే పరమాణువు గురించిన సమాచారం మనకు వేదకాలంలోనే మనకు పరమాణువు గురించి తెలుసు. కణాదుడు అనే ఒక మహర్షి వేదకాలంలో చెప్పాడు, పదార్థం అనేది అతి సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలైన పరమాణువులు లేదా అణువుల యొక్క సమూహము, అమరిక అని చెప్పాడు. కణాదుడు తర్వాత డెమోక్రటిస్ అనే గ్రీకు తత్వవేత్త కూడా పదార్థం అనేది అతి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులను కలిగి ఉంటుంది అని ఇతను కూడా చెప్పాడు. 1808లో జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త పరమాణువు మీద ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జాన్ డాల్టన్ సిద్ధాంతము. జాన్ డాల్టన్ 1808లో, నేను ఇప్పుడే చెప్పడం జరిగింది 1900, దాదాపు 1897కు ముందు పరమాణువు మాత్రమే తెలుసు మనకు. అందులో భాగంగా 1808లో జాన్ డాల్టన్ శాస్త్రవేత్త పరమాణువు అనేది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన కణము, ఇది విభజించడానికి వీలు లేదు, వేరువేరు కణాలకు వేరువేరు పరిమాణాలుంటాయి అన్న అంశాలను వివరించాడు జాన్ డాల్టన్. ఆ తరువాత జేజే థామ్సన్ 1897లో ఒక పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత లీనార్డ్, తరువాత రూథర్ఫర్డ్, ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్, ఆ తరువాత నీల్స్ బోర్, ఆ తరువాత సోమర్ఫెల్డ్, వీరు వరుసగా పురాతన కాలం నుంచి 19వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు పరమాణువు మీద పరిశోధనలు చేసి అనేక అంశాలు వివరించిన వారిలో అగ్రగణ్యులు. మరి జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతము పరమాణువు గురించి మాత్రమే వివరాలు చెప్పింది. కానీ విలియం క్రూక్స్ అనే ఒక శాస్త్రవేత్త ఉత్సర్గ నాళిక, డిశ్చార్జ్ ట్యూబ్ కనుగొన్నాడు. ఒక పరికరాన్ని కనుగొన్నాడు. ఒక గాజు గొట్టంలో 2 ద్వారాలు అమర్చి వాటికి ఎలక్ట్రోడ్లను అమర్చి విద్యుత్తును పంపడం ద్వారా ఆ లోపల జరిగే ఒక వాయువును నింపి లోపల జరిగే మార్పులను గమనించేటువంటి పరికరం. విలియం క్రూక్స్ అనే శాస్త్రవేత్త ఉత్సర్గ నాళము, డిశ్చార్జ్ ట్యూబ్ అనే ఒక పరికరాన్ని కనుగొన్న తర్వాత దానిని ఆధారంగా చేసుకుని జేజే థామ్సన్ కాథోడ్ నుండి యానోడ్కు కొన్ని కిరణాలు ప్రయాణం చేస్తున్నాయి, వాటినే కాథోడ్ కిరణాలు లేదా రుణధ్రువ కిరణాలు అని పేర్కొన్నాడు. కాథోడ్ కిరణాలు లేదా రుణధ్రువ కిరణాలు. జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త, విలియం క్రూక్స్ అనే శాస్త్రవేత్త చేసిన ఉత్సర్గ నాళిక అనే పరికరం సహాయం చేసుకుని ఉత్సర్గ నాళిక ద్వారా నిజంగా పరమాణువుకు సంబంధించి అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఈ కణానికి జీజే స్టోనీ అనే శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ అని పేరు పెట్టడం జరిగింది. జేజే థామ్సన్ నిజంగా 1897 సంవత్సరంలో ఈ రుణధ్రువ కిరణాలను కనుగొని వాటికి ఎలక్ట్రాన్లు అన్న పేర్కొనడం ద్వారా వాటి ధర్మాలను పరిశీలించాడు. తరువాతి కాలంలో గోల్డ్ స్టెయిన్ అనే శాస్త్రవేత్త, గోల్డ్ స్టెయిన్ అన్న శాస్త్రవేత్త ధనధ్రువ కిరణాలను కనుగొన్నాడు. ధనధ్రువ కిరణాలు లేదా ప్రోటాన్లు, అందులో ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన కణాన్ని ప్రోటాన్లు అని అంటారు. గోల్డ్ స్టెయిన్ చేత ప్రోటాన్లు కనుగొనబడగా జేజే థామ్సన్ చేత ఎలక్ట్రాన్లు ఆవిష్కరించబడ్డాయి. ధనధ్రువ కిరణాలలోని అతి చిన్న కణాన్ని ప్రోటాన్ అని పేర్కొన్నాం. గోల్డ్ స్టెయిన్ కనుగొన్నాడు. ఆ తర్వాత 1932 సంవత్సరంలో జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త
ఎలక్ట్రాన్లు ప్రోటాన్లే కాకుండా మరొక సూక్ష్మాతి సూక్ష్మమైన కణం ఉంది. పరమాణువు లోపల మరొక కణం ఉంది, అదే న్యూట్రాన్ అని పేర్కొనడం జరిగింది. అదే న్యూట్రాన్. న్యూట్రాన్ అనున్నది మరొక ముఖ్యమైన ఉపకణం పరమాణువు లోపల. కనుగొన్నది జేమ్స్ చాడ్విక్ 1932 సంవత్సరంలో. ఇక్కడ మనం పరమాణువు 1897 సంవత్సరంలో జేజే థామ్సన్ కనుగొనక ముందు పరమాణువు విభజించడానికి వీలు లేదు. కానీ 1897 సంవత్సరం నుంచి పరమాణువును విభజించడానికి వీలవుతుంది అని, అందులో చాలా ఉపకణాలు ఉంటాయి, ముఖ్యమైనవి 3 అని, అవి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అని తెలుసుకోవడం జరిగింది. ఎలక్ట్రాన్లను జేజే థామ్సన్ ఆవిష్కరించగా జీజే స్టోనీ ఎలక్ట్రాన్ అని పేరు పెట్టడం జరిగింది. ప్రోటాన్లను గోల్డ్స్టైన్ అనే శాస్త్రవేత్త ఆవిష్కరించగా న్యూట్రాన్లను జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త ఆవిష్కరించాడు. అనగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒకానొక ముఖ్యమైన అంశం, పరమాణువు విభజించడానికి వీలవుతుంది. ఈ పరమాణువు విభజించడానికి వీలయ్యే క్రమంలో అవి ముఖ్యమైన 3 ఉపకణాలను కలిగి ఉన్నాయి. అవే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. వాటి గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మొదట ఎలక్ట్రాన్లు ఈ అనే అక్షరం చేత సూచిస్తూ ఉంటాం. ఈ ఫర్ ఎలక్ట్రాన్. పైన తెలిపిన గుర్తు రుణావేశము, అనగా ఎలక్ట్రాన్లు రుణావేశపూరితమైన కణాలు అని అర్థం. కనుగొన్నది జేజే థామ్సన్. ఇప్పుడు చెప్పుకున్నాం. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము, ప్రోటాన్ న్యూట్రాన్ల యొక్క ఆవేశ ద్రవ్యరాశులు కూడా మనం తెలుసుకుంటాం. ఇందులో భాగంగా మొట్టమొదట ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము రుణావేశపూరితము. దాని యొక్క ఛార్జ్ విలువ -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్. ఆవేశానికి ప్రమాణాలు కూలుంబులు. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్. ఈ అనే అక్షరం చేత సూచిస్తారు. రుణావేశపూరితమైన కణము జేజే థామ్సన్ చేత ఆవిష్కరించబడినది, జీజే స్టోనీ చేత పేరు పెట్టబడినది. దీని ద్రవ్యరాశి సాధారణంగా 9.11 ఇంటూ 10⁻⁻28 గ్రాములుగా చెప్పడం జరిగింది. నిజంగా ఇది ప్రోటాన్ ద్రవ్యరాశితో పోల్చగా 1837వ వంతు ఉంటుంది. ప్రోటాన్ ద్రవ్యరాశిలో 1837వ వంతే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి. దీనిని ఇలా కూడా పరమాణు ద్రవ్యరాశికి ప్రమాణము ఏఎంయుల్లో చెప్పుకున్నాం. పరమాణు ద్రవ్యరాశికి ప్రమాణాలు ఏఎంయులు. దీనిని 0.00055 ఏఎంయులుగా కూడా రాయవచ్చు. ఏదేమైనప్పటికీ ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశి కన్నా తక్కువ. ప్రోటాన్ ద్రవ్యరాశిలో 1837వ వంతు ఉంటుంది. రమారమి 2000 వంతు. మరి రెండవది ప్రోటాన్. మొదటి కణము ఎలక్ట్రాన్, రెండవ కణము ప్రోటాన్. పి అనే గుర్తు చేత సూచించి పైన ధనావేశాన్ని ఉంచాం. అనగా ప్రోటాన్ ధనావేశపూరిత కణము, ఎలక్ట్రాన్ రుణావేశపూరిత కణం కాగా ప్రోటాన్ ధనావేశపూరిత కణము. దీని ద్రవ్యరాశి, దీని కనుగొన్నవాడు గోల్డ్స్టైన్. దీని ఆవేశము విలువ ఎలక్ట్రాన్ ఆవేశానికి సర్వసమానంగా ఉంటుంది. కానీ గుర్తులో మాత్రమే తేడా ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము ఎంత ఉందో ప్రోటాన్ యొక్క ఆవేశము కూడా అంతే ఉంది. అది మైనస్, ఇది ప్లస్.
ద్రవ్యరాశి మాత్రం ఎలక్ట్రాన్ ద్రవ్యరాశిని 1837 చేత గుణించగా ప్రోటాన్ ద్రవ్యరాశి వస్తుంది. దాని విలువ దీన్ని ఇంటూ 1837 చేస్తే మనకు 1.624 ఇంటూ 10⁻⁻24 గ్రాములుగా చెప్పవచ్చు. 1837 రెట్లు ఎక్కువ ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కన్నా. విలువ 1.624 ఇంటూ 10⁻⁻24 గ్రాములు. ప్రోటాన్ లేదా 1.0078 AMUలు. 1.0078 AMUలు. మరి ఒకటవది ఎలక్ట్రాన్, రెండవది ప్రోటాన్, మూడవది న్యూట్రాన్. తటస్థ ఆవేశాన్ని కలిగి ఉండే కణము, ఎలాంటి ప్రభావాన్ని చూపని కణము. మరి ఈ న్యూట్రాన్ను జేమ్స్ చాడ్విక్ కనుగొన్నాడు అని తెలుసుకున్నాం. న్యూట్రాన్లు తటస్థ ఆవేశాన్ని కలిగి ఉంటాయి. ఆవేశము విలువ 0, కానీ ద్రవ్యరాశి మాత్రం దాదాపు ప్రోటాన్ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. స్వల్ప పరిమాణంలో తేడా తప్ప దాదాపు ప్రోటాన్ న్యూట్రాన్ల ద్రవ్యరాశులు సమానము. దాదాపు 1కి సమానం. ఇక్కడ 3 ఉపకణాలు చూస్తే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లకు ఆవేశపు విలువలో సమానత్వము ఉంది. ప్రోటాన్లు న్యూట్రాన్లు ద్రవ్యరాశిలో సమానత్వము ఉంది. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కన్నా ప్రోటాన్ ద్రవ్యరాశి 1837 రెట్లు ఎక్కువ అన్నది ఈ 3 కణాలకు సంబంధించిన మరికొంత సమాచారం. మరి పరమాణువు అనగా సూక్ష్మమైనది అని, అది అణువులను తయారు చేస్తుందని, అది పదార్థాన్ని నిర్మిస్తుంది అని తెలిసిన క్రమంలో జాన్ డాల్టన్ నుంచి జేజే థామ్సన్, గోల్డ్స్టైన్, జేమ్స్ చాడ్విక్లు ఈ ఉపకణాలు కనుగొన్న తర్వాత వేరువేరు శాస్త్రవేత్తలు అసలు ఈ ఉపకణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు పరమాణువులో ఎక్కడ ఉన్నాయి అన్న అంశం మీద పరిశోధనలు జరిపి ఎట్టకేలకు కొన్ని నిర్ధారణలు చేయడం జరిగింది, కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. అవి మొట్టమొదట జేజే థామ్సన్ యొక్క పరమాణు నమూనా గురించి చెప్పుకుందాం. పరమాణు నమూనా, అటామిక్ మోడల్ అంటే పరమాణువులో ఉన్న ఈ ఉపకణాలు ఎక్కడెక్కడ అమర్చబడి ఉన్నాయి తెలిపే నమూనానే పరమాణు నమూనా అని అంటాం. పరమాణు నమూనా మోడల్, ఎక్కడ ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఎక్కడ ప్రోటాన్లు ఉన్నాయి, ఎక్కడ న్యూట్రాన్లు ఉన్నాయి, వాటిని మనకి సవివరంగా వివరించేదే పరమాణు నమూనా. ఈ పరమాణు నమూనాలో భాగంగా జేజే థామ్సన్ మొట్టమొదట ప్రయత్నం చేశాడు. ఒక పుచ్చపండు వాటర్ మిలన్ను సహాయంగా తీసుకొని, అందుకే ఇతని నమూనాను పుచ్చపండు నమూనా అని పేర్కొనడం జరిగింది. ఎందుకనగా పుచ్చపండులో ఎలా ఎర్రటి గుజ్జు ఉంటుందో పరమాణువులో ద్రవ్యరాశి అలా ఉంటుంది. ఎలా నల్లటి గింజలు ఉంటాయో ఎలక్ట్రాన్లు అలా ఉంటాయి అని జేజే థామ్సన్ పుచ్చపండు సహాయం చేత పరమాణువు లోపలి ఉపకణాలను వివరించాడు. పరమాణువు అనున్నది పుచ్చపండు అని అనుకుంటే అందులో ఉండే ఎరుపైన గుజ్జు, రెడ్ కలర్లో ఉండే గుజ్జు ఆ పరమాణువు యొక్క ద్రవ్యరాశి. అందులో ఉండే నల్లటి గింజలు ఎలక్ట్రాన్లు అని చెప్పాడు. అందుకే దీనిని పుచ్చపండు నమూనా అని చెప్పడం జరిగింది. మరి పరమాణు నమూనాలో థామ్సన్ నమూనాను పుచ్చపండు నమూనా అని చెప్పారు. తర్వాత
అతి ప్రధానమైనది లీనార్డ్ కూడా చేశాడు, కానీ అంత